హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ శ్రీనివాస్, మీరు చూస్తున్నారు శ్రీనివాస్ ఎలక్ట్రికల్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ బడ్జెట్లో మనకి ఏ స్విచెస్ బాగుంటుంది అని చెప్పేసి. మరి ఆలస్యం చేయకుండా డైరెక్ట్లో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అని కమెంట్ రూపాన కమెంట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే మనకి బెస్ట్ బడ్జెట్లో రెండు కంపెనీలు అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో గోల్డ్ మెడల్ ఒకటి ఉంది, లెగ్రాండ్లో మైలింక్ ఒకటి ఉంది. ఈ రెండు కంపెనీలతో పాటు మనకి ఇంకా 4 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. హ్యావెల్స్, ఎల్ఎన్టీ, యాంకర్, ఇంకొకటి విమల్. ఇంకా వీటితో పాటు ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే మనకి మార్కెట్లో దొరికే అవైలబిలిటీ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రం ఎక్కువగా గోల్డ్ మెడల్, అదేవిధంగా లెగ్రాండ్. ఇక గోల్డ్ మెడల్ కంపెనీకి వస్తే ఫ్రెండ్స్, దీంట్లో 3 మోడల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. బేసిక్ మోడల్ పేరు గోల్డ్ మెడల్ ఎయిర్. అదే దీంట్లో ప్రీమియం మోడల్ వచ్చేసి గోల్డ్ మెడల్ కర్వ్, నిక్సాన్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా లెగ్రాండ్లో కూడా 4 మోడల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందులో వచ్చేసి ఆల్జీ బేసిక్ మోడల్, మైలింక్ మీడియం మోడల్, మైరియస్ అది కొంచెం ప్రీమియం, టాప్ మోడల్ వచ్చేసి ఆర్టీఆర్ అని చెప్పేసి ఉంటుంది. అయితే ఇక్కడ మన టాపిక్ ఏంటంటే బెస్ట్ మోడల్ బడ్జెట్లో. మనకి బెస్ట్ మోడల్ ఉండాలి, బడ్జెట్ తక్కువ ఉండాలి, లాంగ్ డ్యూరబిలిటీ ఉండే స్విచెస్ ఏది అనేది ఇక్కడ మన డిస్కషన్ ఫ్రెండ్స్. మొదటగా బడ్జెట్లో చూసుకుంటే ఈ మోడల్ మనకి బడ్జెట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది స్విచ్ రేట్ వచ్చేసి 25 రూపాయల నుండి 30 రూపాయలు అలా కాస్ట్ ఉంటుంది. డిజైన్ కూడా కర్వ్ మోడల్లో ఉంటుంది. ఒకసారి చూడొచ్చు మీరు స్విచ్ ఎలా కర్వ్లో ఉందో. సాకెట్ కూడా కర్వ్ సిస్టంలో వస్తుంది. దానికి తోడు ప్లేట్ వచ్చేసి డెకరేటివ్ మోడల్లో దొరుకుతుంది. ఇలా స్టీల్ బార్డర్ వస్తుంది ఫ్రెండ్స్. డిఫరెంట్గా ఉంటుంది, లుక్ రిచ్ లుక్ వస్తుంది. స్టెప్ డిమ్మర్ కూడా డిఫరెంట్ మోడల్ వస్తుంది. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే వెనక ఫ్రేమ్ వచ్చేసి స్టీల్ బార్డర్ వస్తుంది. అంటే మనకి స్ట్రెంత్ ఎక్కువ ఉండాలని చెప్పేసి సాకెట్స్, స్విచ్చెస్ అన్నీ కూడా ఐఎస్ఐ సర్టిఫైడ్ తోటే ఉంటుంది. 10 ఇయర్స్ వారంటీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. దీనికి వచ్చినటువంటి స్క్రూస్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ తోటి వస్తుంటాయి. ఇది ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ షాప్లలో కూడా అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మోడల్. దీంతో పాటు గోల్డ్ మెడల్ కర్వ్లోనే ఇంకొక మోడల్ ఉంటుంది. ఈ మోడల్ పేరు వచ్చేసి నిక్సాన్ స్విచ్చెస్ అని అంటాం. మనము పైన ఉన్న ఈ ఇన్నర్ అవుటర్ ప్లేట్ని కర్వ్ సిస్టంలో మార్చుకోవచ్చు, నిక్సాన్ సిస్టంలోకి మార్చుకోవచ్చు. ప్లేట్ అనేది మనం దేంట్లోకైనా మార్చుకోవచ్చు. అయితే కర్వ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ స్విచ్ వచ్చేసి ఫ్లాట్గా ఉంటుంది. ఇక చూడండి, ఫ్లాట్గా ఉంటుంది. అదేమో కర్వ్ మోడల్లో ఉంటుంది. అది దానికి దీనికి డిఫరెన్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మీకు రైట్ సైడ్లో ఉన్నదేమో కర్వ్ సిస్టము, లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో నిక్సాన్ సిస్టము. ఈ నిక్సాన్ సిస్టంలో కూడా బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో ఉన్నటువంటి స్క్రూస్ కూడా బ్రాస్ కోటింగ్ తోటి వస్తుంటాయి. బ్రాస్ తోటి పాలికార్బోనేట్ తోటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. కంప్లీట్గా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ప్రాసెస్ తోటి గోల్డ్ మెడల్ అనేది ఇప్పుడు కాదు, సుమారుగా 1970-75 నుండి కూడా మార్కెట్లో అందరికీ తెలిసినటువంటి బ్రాండ్ ఇది. 1 lakh క్లికింగ్ ఆపరేషన్స్ టెస్ట్ పూర్తయిన తర్వాతనే ఈ స్విచ్ అనేది బయటకు వస్తుంది. అంటే 1,00,000 సార్లు ఇది ఆపరేట్ అవుతుంది. అన్ని విధాలు ఇది ఓకే అనుకున్నప్పుడు మాత్రమే మార్కెట్లోకి దీన్ని రిలీజ్ చేస్తారు. అది కూడా 10 ఇయర్స్ గ్యారంటీ. అది ఎక్కడ నుండి అంటే ఎవరైతే ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటే వారంటీ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇక ఈ స్విచ్ ప్రైస్కి వస్తే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఫ్రెండ్స్. 35 నుండి 40 రేంజ్ అలా ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది ఓవరాల్గా. ఇక లెగ్రాండ్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇది లెగ్రాండ్లో బడ్జెట్లో అందరికీ అందుబాటులో ఉండేటువంటి స్విచ్. మోడల్ పేరు లెగ్రాండ్లో మైలింక్. ఈ స్విచ్ చూడడానికి చిన్నగా ఉన్న ఫ్రెండ్స్, క్వాలిటీలో డ్యూరబిలిటీలో చాలా పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది ఎలక్ట్రీషియన్స్ అదేవిధంగా ఇంజనీర్స్ రికమెండెడ్ ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే దీంట్లో వాడే మెటీరియల్, దీంట్లో ఉండే మెకానిజం అంతా కూడా హై క్వాలిటీ పాలికార్బోనేట్, అదేవిధంగా ప్యూర్ బ్రాస్ తోటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఇక దీని బ్యాక్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మొత్తం కూడా కంప్లీట్గా
ఇది కూడా ISI సర్టిఫికేషన్ తోటే తయారై ఉంటుంది. దీంట్లో మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉందా అంటే దీంట్లో ఉన్నటువంటి లాకింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. అదేంటో ఎలా ఉంటుందో ఒకసారి మీకు అవుటర్ ప్లేట్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇది అవుటర్ ప్లేట్ ఓపెన్ చేసిన తర్వాత దీని లాకింగ్ సిస్టమ్ అని అన్నాను కదా, ఇలా ఉంటుందండి. లాకింగ్ సిస్టమ్ మొత్తం కూడా ఇంటర్లింక్ సిస్టమ్ ఉంటుంది. అంటే చూడండి, ఒక సాకెట్ని ఒక స్విచ్ పట్టేసుకుంటుంది ఇక్కడ. దీన్నే ఇంటర్లింక్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. అందుకని దీని పేరు మైలింక్ అని చెప్పేసి వచ్చింది ఫ్రెండ్స్. ప్రతిదీ చూడండి, ఒక స్విచ్కి ఒక సాకెట్కి మధ్యలో ఒక లింక్ అనేది ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇది లింక్. అదేవిధంగా నెక్స్ట్ స్విచ్కి వచ్చే లింక్ ఇక్కడ ఉంది. ఇక్కడ అంటే ఇప్పుడు మన ఇది 6 మోడలర్ కాబట్టి ఇక్కడికి ఆపేసినాము. అదే మన 8 మోడలర్ అయితే కంటిన్యూషన్లో లింక్ సిస్టమ్ తోటి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇది మేజర్గా దీనికి లింకింగ్ సిస్టమ్. అంటే కొన్నిసార్లు అప్పుడప్పుడు ప్లగ్లు పెట్టి బయటికి తీసినప్పుడు రాదు ఫ్రెండ్స్. అలాంటి టైంలో సాకెట్ మొత్తం కూడా బయటకు వస్తుంది. బహుశా అలాంటి సమస్య ఎవరికో ఒకరికి అయితే ఏర్పడి ఉండొచ్చు, ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా. దీంట్లో మాత్రం ఆ ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్స్. దీని మీద అవుటర్ ప్లేట్ అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా లాక్ చేసేయడమే డైరెక్ట్గా. కూడా ప్లేట్ అంతా కూడా బిగించిన తర్వాత అవుటర్ ప్లేట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే టోటల్ అవుట్పుట్ వచ్చేసి ఇది బాగుంటుంది. అదేవిధంగా మీరు గోల్డ్ మెడల్ కూడా ఒకసారి నేను అవుటర్ ప్లేట్ ఓపెన్ చేసి చూపిస్తాను. దాని లాకింగ్ సిస్టమ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఇన్నర్ ప్లేట్ అంటే అవుటర్ ప్లేట్ తీసిన తర్వాత లోపల ఉన్నటువంటి లాకింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇది నార్మల్గానే ఉంటుంది లాకింగ్ సిస్టము. మామూలుగా రెగ్యులర్ లాకింగ్ సిస్టమ్ అన్ని కంపెనీల లెక్కనే ఉంటుంది, కానీ ఆ కంపెనీ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లిగ్రాండ్లో మైలింక్. లిగ్రాండ్లో మైలింగ్లో కూడా కొన్ని మోడల్స్ అంటే కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఇలా బ్లాక్ ఒకటి వస్తుంది, గ్రే వస్తుంది, బ్రౌన్ వస్తుంది, సిల్వర్ వస్తుంది. ఇలాంటి కలర్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. అవి కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ మనం బడ్జెట్లో చూసుకున్నట్టయితే మాత్రం మనకి ఈ వైట్ అయితే మాత్రం మంచి బడ్జెట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. కంపారిజన్ వచ్చేసి ఈ మోడల్ ఎగ్జాంపుల్ ఒక కన్స్ట్రక్షన్కి మినిమం ఒక 10,000 ఇది అయింది అనుకోండి, ఇది ఒక 11,000, 12,000 అట్లా అవుతుంది. అంటే ఒక 10 to 20% డిఫరెన్స్ వస్తుంది. కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా మాత్రం లెగ్రాండ్ అనేది 100% మీకు లైఫ్ అనేది డ్యూరబిలిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నా వీడియో ఫ్రెండ్స్. ఎవరైతే నా వీడియో లాస్ట్ వరకు చూసిల్లో వాళ్ళకి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉండరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ పంపేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.